అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ మేము ఇంకా తిరువారూరులో ఉన్నాం. నిన్నంతా త్యాగరాజస్వామి టెంపుల్ చూసుకున్నాం ప్రశాంతంగా. మార్నింగ్ దర్శనం, ఈవినింగ్ అభిషేకం. ఇంకొక 1-2 డేస్ ఉంటున్నాం. నెక్స్ట్ రేపు సుందరమూర్తి నాయనార్ది మ్యారేజ్ యానివర్సరీ ఉంది. స్వయంగా శివుడే వచ్చి తన పెళ్లి చేశారనమాట 1000-2000 ఇయర్స్ నాయన్మార్ల కాలంలో. సో అది ప్రతి సంవత్సరం అలా కంటిన్యూ చేస్తారు ఇక్కడ. మాకు లక్కీగా అదే టైంకి మేము అనుకోకుండా వచ్చాము. ఇక్కడంతా పాదర్పేట స్థలం అనమాట. మేము తిరువారూరు ఎలా వచ్చాము, చిదంబరం వరకు ఎలా కవర్ చేస్తాము, అరుణాచలం ఎలా, మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అంతా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ పాదర్పేట స్థలాలు కొన్ని శివుని టెంపుల్స్ మేము కవర్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ సాయంత్రం వరకు ఇది రూమ్కి వచ్చేస్తాము, నైట్ వరకు. సో ప్రస్తుతానికి అయితే 2-3 టెంపుల్స్ నోట్ చేసుకొని పోతున్నాము. చూడాలి, కిందకి వెళ్ళి టిఫిన్ చేసి స్టార్ట్ అవ్వాలి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. చెప్పు వద్దు అర్యన్. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. చూడు సరే కానీ చూడు, టైం వచ్చేసి 8:56 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ చేసుకొని 2-3 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఓన్లీ శివుని పాదర్పేట స్థలంసే కాల్ మంచి పెట్టుకో 70+ టెంపుల్స్ ఉన్నాయంట. మనం అన్నీ కవర్ చేయలేము కదా, ఒక 2-3 మధ్యాహ్నం వరకు పెట్టుకున్నాము. ప్రజెంట్ వచ్చేసి మేము అగ్నిపురేశ్వర టెంపుల్ అనే దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళమా వెళ్ళమా అదో రేపు పోదాం మరి. సరే సరే. ఓం నమః శివాయ. అనిపిస్తుందా? మధ్యలో ఉందా? అనిపిస్తుందా? మధ్యలో ఉన్న గుడి ఉంది, బయటికి మంచి వెళ్తున్నాం. మన టెంపుల్ ముందు నుంచి ఇలా పోతున్నాయి. అగ్నిపురేశ్వరం టెంపుల్కి, తిరువారూరు టెంపుల్ నుంచి. ఓం నమః శివాయ. మ్యాప్ చూసి చెప్పు. టెంపుల్ దగ్గరకు వచ్చాము. టెంపుల్ జర్నీ చేసుకుంటూ అరుణాచల మాధవి గారి ప్రవచనం వింటూ వచ్చాము. చాలా బాగా అనిపించింది. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాము, అగ్నిపురేశ్వర టెంపుల్. అరుణాచల మాధవి గారి వీడియోస్ వింటూ వచ్చాము. 1.5 వీడియో ఉంది, ఇంకా సగం వీడియో ఉంది. అది ఫస్ట్ వీడియోలో చాలా విషయాలు షేర్ చేశారు అమ్మవారు. టైం వచ్చేసి 9:48 అవుతుంది. తిరువారూరు నుంచి ఒక జస్ట్ 30 minutes జర్నీ అంతే. ఇందాక మేము ఇక్కడ కార్ పార్క్ చేసాం కదా, ఆ కార్లో ఉన్న పర్సన్స్ ఇందాక దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము దిగుతాం చెప్పారు. ఈ టెంపుల్ రావాలంటే చాలా అసలు మనం రాసి పెట్టుంటే కానీ ఈ టెంపుల్ దగ్గర రాలేమంటున్నారు. ఓం నమః శివాయ. ఈ టెంపుల్లో 63 మంది నాయనార్లో ఒకరైన మురుగనారాయణ అనే పుట్టిన ఊరు ఇదే అంట. ఆయన ఇక్కడే చిన్న ఉన్నప్పుడు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంట. లాస్ట్కి అప్పర్ నాయనార్ ఇక్కడనే లాస్ట్కి తన శివలోకంలో ఐక్యమయ్యారు. ఇక్కడ మురుగనాయనార్ పుట్టినవారు అనుకున్నాం కదా. ఇక్కడ మురుగనాయనారు ఆయన భక్తి మొత్తం శివయ్యకి పూలదండలు చేయడంలో ఉండేవారు అనమాట. అలా శివప్రేమని పొందారు. అప్పర్ నాయనార్, జ్ఞాన సంబంధ నాయనార్ ఇద్దరు ఒకే కాలానికి చెందిన వాళ్ళు. అప్పర్ నాయనార్ సుమారు వయసు 80 సంవత్సరాలు అలా ఉంటుంది. జ్ఞాన సంబంధ నాయనార్ కొంచెం చిన్నవాడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ టెంపుల్కి వచ్చినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సుందరమూర్తి నాయనార్ ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ నిద్ర చేసేటప్పుడు ఒక ఇటుక కింద పడుకొని లేచిన తర్వాత చూస్తే అది బంగారు ఇటుక మారిందండి. ఆ టెంపుల్ కూడా ఇదే అనమాట. ఓం నమః శివాయ. ఇక్కడ శివలింగం కొంచెం వంగి ఉంటుందన్నమాట. ఒక రాక్షసుడు ఈ శివలింగాన్ని తీసే ప్రయత్నంలో అలా శివలింగం వంగి ఉంటుంది. అప్పర్ నాయనార్ ఈ ఆలయానికి వచ్చినప్పుడు తన వయసు సుమారు 80+ ఉంటుంది. తన భక్తిని పరీక్షించడానికి శివయ్య తన లీల చూపిస్తారు. తను టెంపుల్ దగ్గర నడుస్తున్నప్పుడు బంగారు వజ్ర వైడూర్యాలు కనిపించేలా చేస్తాడు. దానికి నార్మల్ రాళ్ళలాగానే భావించి తను
అక్కడ ఉన్న నదిలో విసిరి వేస్తాడనమాట. తనకి ఎట్లాంటి ఆశ లేదు. దాని తర్వాత ఇలా ఆడవాళ్ళతో ఇట్లా డ్యాన్స్ చేయిస్తారు తన ముందు. అది కూడా తనకి ఎట్లాంటి ఆశ లేదనమాట. తన భక్తికి మెచ్చి అప్పర్ నాయనార్ని తనలో కలుపుకున్న టెంపుల్ ఇదే అనమాట. ఇక్కడనే అప్పర్ నాయనార్కి శివలోక ప్రాప్తం వచ్చింది. ఈ శివలింగంలోనే అప్పర్ నాయనార్ ఐక్యమైపోయారు. ఓం నమః శివాయ. ఈ పెయింటింగ్స్ అన్ని రీసెంట్గా వేసినట్టున్నారు. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. మరి రైట్ సైడ్ అందరు నాయన్మార్స్ మనం చూసుకోవచ్చు. ఓం నమః శివాయ. ఇలా మనం అయ్యవారిని దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ వస్తే అప్పర్కి ప్రత్యేక సన్నిధి ఉంది. అప్పర్ నాయనార్కి దాని పక్కనే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే వాతాపి గణపతి దర్శనం చేసుకోవచ్చు. వాతాపి గణపతి తిరువారూరులో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ లాస్ట్కి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. అప్పర్ సన్నిధి. ఓం నమః శివాయ. టెంపుల్ అంతా ఇలా ఉంది బ్యాక్ సైడ్ నుంచి. రీసెంట్గా కలర్స్ వేయించారనుకుంటా. నలమహారాజుకి శని బాధ పోవాలని తను దేవాలయాలు తిరుగుతుంటే ఈ ఆలయంకి వచ్చిన తర్వాత ఇక్కడున్న శనీశ్వరుడు తిరునల్లారు వెళ్ళమని చెప్పాడనమాట. అందుకే ఈ ఆలయంలో ఉన్న శనీశ్వరుడిని అనుగ్రహ శనీశ్వరుడు అని అంటారంట. ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అద్దుపాడు గురవే నమః. శివాయ గురవే. రండి. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పుడే ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం అన్ని చుట్టుముట్టు తిరిగి. ఇంకా 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ సుందరమూర్తి నాయనార్ వచ్చినప్పుడు నైట్ స్టే చేసి ఒక ఇటుక పిల్ల పడుకొని నిద్రపోయి మార్నింగ్ లేచిన తర్వాత అది బంగారు ఇటుక మారిందన్నది కదా. ఇక్కడ వాస్తు కూడా ఉంటుంది అనమాట. వాస్తు పూజ కూడా చాలామంది చేయించుకుంటారంట. వాళ్ళ కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మొదటి ఇటుక ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. ఇంకొకటి గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది ఇక్కడ సుఖప్రసవం కోసం వస్తారంట. అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే గర్భిణీ స్త్రీలకి సుఖప్రసవం అవుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో ఇదన్నమాట ఈ టెంపుల్ గురించి. చాలా బాగుంది. చాలా విశేషాలు ఉన్నాయి. మనం కొంచెం ఆ హిస్టరీ కొంచెం తెలుసుకొని వెళ్తే చాలా బాగా ఫీల్ అవ్వచ్చు. నేను ఇప్పుడు అరుణాచల మాధవి గారి వీడియో విన్నా కాబట్టి నాకు మళ్ళీ ఈ వీడియో ఇంతకుముందు చూసినా కానీ అన్ని గుర్తులేవు, ఏది గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. నాకు అప్పరన్న చాలా బాగా ఇష్టం నాయన్మార్స్లో. అదనమాట. ఓం నమః శివాయ. నెక్స్ట్ టెంపుల్ వెళ్తున్నాం. ఇంకా 2-3 టెంపుల్స్ లిస్ట్ రాసుకున్నా కానీ ఆల్రెడీ టైం 10:40 అవుతుంది కదా. నేను మళ్ళీ అన్ని టెంపుల్ కవర్ చేయము. 12-12:30కి టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో నేను డైరెక్ట్ ఇప్పుడు తిరునల్లార్ శనిదేవ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మధ్యలో 2 టెంపుల్స్ పెట్టుకున్నాను, అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడికి ఏం వెళ్ళట్లేదు. అదనమాట. శని దేవుని టెంపుల్కి వెళ్దాం నెక్స్ట్. ఓం నమః శివాయ. మీరు తిరునల్లారు వెళ్ళే రూట్లో ఉన్నాము. టైం వచ్చేసి 11:26 అవుతుంది. ఇప్పుడే మేము తిరునల్లలో ఉన్న నల తీర్థం దగ్గరకు వచ్చాను. దీన్నే బ్రహ్మతీర్థం అని కూడా అంటారంట. తిరునల్లలో చాలామంది శనీశ్వరుని శనిగ్రహ దోషం నుంచి విముక్తి పొందడానికి వస్తారు. నలమహారాజు కూడా ఇందాక వెళ్ళిన టెంపుల్ మనం చెప్పాం కదా, అక్కడ శనీశ్వరుడు ఈ టెంపుల్కి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకోమని చెప్పారని. అక్కడ అనుగ్రహ శనిగ్రహ స్వామి, ఇక్కడ శనిగ్రహ స్వామి. సో ప్రస్తుతంగా మేము ముఖం అట్లా కలగాలనుకుంటున్నాము. నార్మల్గా శని దోషం ఉన్న వాళ్ళు నల్ల బట్టలు కట్టుకొని నల్ల నువ్వులు తల మీద పెట్టుకొని స్నానం చేసి టెంపుల్కి దర్శనానికి వెళ్తారంట. ఇప్పుడే టెంపుల్ ముంగటున్న సరస్వతి కొండ దగ్గరకు వచ్చాము. అక్కడ ఉన్నదేమో బ్రహ్మకొండ.
ఈ సరస్వతి గుడి టెంపుల్ నియర్ బై ఉంది. దీనికి దానికి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా కాళ్ళు కడుక్కొని టెంపుల్కి దర్శనం వెళ్దాం అనుకుంటున్నాం. ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నాం. వెళ్ళండి ముగ్గురు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. శివాయ గురవే నమః. సో మధ్యలో టెంపుల్స్ అవాయిడ్ చేసి తిరునల్లలో అయితే వచ్చినాము. ఎందుకంటే 12:30 వరకు టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కదా. ఈ టెంపుల్ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది. ఓం నమః శివాయ. టెంపుల్ లోపల ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తాను నేను. ఆశీర్వాదం తీసుకుంటారా ఇద్దరు? టైం వచ్చేసి 12:45 అవుతుంది. సో మేము వచ్చేసరికి మంచిగా శివయ్య అభిషేకం అవుతుంది. దాని తర్వాత అమ్మవారి అభిషేకం ఉంది. శివయ్య మెయిన్ లింగం పక్కన ఒక చిన్న లింగం కూడా ఉంది. అది మరకత లింగం ఏంటో తెలియదు. అక్కడ కూడా దర్శనం చేసుకొని దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ అభిషేకం అవుతుంది. దాని తర్వాత ఇక్కడ శనీశ్వరుడు ఫేమస్ కదా. దాని తర్వాత శనీశ్వరుది 12:30కి అలా స్టార్ట్ అయింది. 12 o'clockకి శివయ్య దర్శనం అభిషేకం స్టార్ట్ అయింది. సో ప్రతిరోజు ఇక్కడ 6 అభిషేకాలు ఉంటాయి అంట శివయ్యకి. 6 o'clockకి, 9 o'clockకి, 12 o'clockకి, మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి. సో ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. టెంపుల్ మంచిగా చూసినాం. ముందు నుంచి చూసినాం దర్శనం కూడా, అభిషేకం కానీ. సో టైం 12:45 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది ఈరోజు. సో వచ్చేసినాం తినడానికి. ఇక్కడనే భోజనాల ఫెసిలిటీస్ ఉన్నాయి. శనివారం ఆదివారం కొంచెం జనాలు ఎక్కువ ఉంటారంట. మిగతా వీక్ డేస్లో కొంచెం ప్రశాంతంగానే ఉంది. ప్రస్తుతానికి తక్కువ మంది ఉన్నారు. మరి హ్యూజ్ క్రౌడ్ కాదు, మీడియం క్రౌడ్ ఉన్నారు. అది విషయం. ఓం నమః శివాయ. ఇప్పుడు మా మమ్మీ నీళ్ళు వస్తుంది. చిన్న బాగలేదు. ఫస్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ వరకు తింటారా? మంచిగా ఉందా? నిజంగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వేడి వేడిగా కేసరి అండ్ బగారా రైస్ విత్ ఫ్లేవర్ ఆఫ్ ఏం ఫ్లేవర్స్ ఉంది అది? పుదీనా. చాలా బాగుంది. మనం బయట హోటల్లో కూడా ఇట్లాంటి క్వాలిటీ అండ్ టేస్ట్ దొరకడం కష్టం. హోటల్ కన్నా ఇదే బాగుందా? హోటల్ తినద్దు మరి. సరే ఇదిగన్నా తప్ప ఏం తినాడు. అరే బాగుందా? పెరుగు రైస్ బాగుందా? చూడు బాగుందా? టైం వచ్చేసి 1:35 అవుతుంది. టెంపుల్ క్లోజ్ చేశారు. శనివారం ఆదివారం మాత్రం టెంపుల్ ఏమి క్లోజ్ ఉందంటే మొత్తం ఓపెన్ ఉంటుంది. మళ్ళీ టెంపుల్ వచ్చేసి మళ్ళీ మేబీ 4 o'clock ఓపెన్ అనుకుంటా. ఇప్పుడే కార్ దగ్గరకు వచ్చాము. టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో నెక్స్ట్ మేము కారైకాల్ వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు మా లక్ ఏంటంటే నాకు నిన్న నైట్ వరకు ప్లాన్ లేదు. మార్నింగ్ 5:30, 6 o'clock లేచి అసలు ఏం చేద్దామని ఆలోచిస్తే నియర్ బై గూగుల్ లొకేషన్స్లో ఈ 4 టెంపుల్స్ అలా కనిపించాయి. ఈ 2 టెంపుల్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్. మన లక్ ఏంటంటే నలమహారాజుకి ఫస్ట్ శనిదేవుడు అనుగ్రహించిన ప్రాంతానికి వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళమని చెప్తారు కదా నలమహారాజుకి శనిదేవుడు. సో అదేవిధంగా మనం వచ్చినాం అనమాట, అనుకోకుండా, ప్లాన్ లేకుండా. బాగా జరిగింది. ఫుడ్ కూడా బాగుంది. ఇక్కడ 1 o'clock భోజనం పెడుతున్నారు. చాలా బాగుంది ఫుడ్. సాటర్డే సండే ఒకటి కొంచెం చూసుకోండి. ఫ్యామిలీకి రాలేదు. నెక్స్ట్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కారైకాలు. సో ప్రస్తుతానికి
ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ కారైకాల్లో ఏం చేస్తాం, దాని తర్వాత టెంపుల్ చూస్తాం అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఓకే, నమః శివాయ.